హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో మీకు కాకరకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నాను. నేను చెప్పిన స్టైల్లో చేయండి. అసలు చేదుగా ఉండదు, ఎంతో రుచిగా ఉంటుంది. కొద్దిగా ఓపికతో చేసుకోవాలండి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దానికోసం ముందు కాకరకాయలని కొద్దిగా పీల్ చేసుకోవాలి పైన. ఆ తర్వాత కాకరకాయ సైజుని బట్టి దాన్ని 2 to 3 పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఇలా గింజలంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఒక 70% వరకు వేపుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. లో టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మొత్తం హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇప్పుడు ఉల్లికారం కోసం మనం మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఉల్లికారంని ఫ్రై చేసుకున్న కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆల్రెడీ గింజలు తీసాం కాబట్టి ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ పీసెస్ వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని మిగిలిన ఉల్లికారం పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 15 to 20 మినిట్స్ వరకు బాగా వేపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది కాబట్టి చూస్తూ ఉండాలి. కొద్దిగా ఓపికతో చేసుకుంటే బాగా అవుతుందండి కర్రీ. ఎంత ఫ్రై చేస్తే ఉల్లికారం బాగా కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది. మీకు ఏమన్నా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కావాలి అంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగానే వాడతానండి ఆయిల్, అందుకని కొద్దిగానే వేసాను. ఉల్లికారం పచ్చిదనం అంతా పోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. లాస్ట్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఉల్లికారం అయితే రెడీ. ఇది మనకు రైస్లోకి ముద్దపప్పు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.